గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం. ఇక్కడ మనం జీవన సత్యం సాయి తత్వం అని ఒక మాట వాడుతున్నాం. మనం జీవన సత్యం అంటే ప్రతి వారికి అర్థమవుతుంది. సాయి తత్వం అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు కృష్ణతత్వం అని ఒకటి ఉంది, శివతత్వం అని ఒకటి ఉంది, మన సాయి తత్వం అంటున్నాం. అంటే ఏమిటి అసలు ఇది అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. సాయిబాబాకి ఒక ప్రత్యేకమైన తత్వం ఉన్నదా, ఈశ్వరునికి ఒక తత్వం ఉన్నదా, కృష్ణుడికి ఒక తత్వం ఉన్నదా? కాదు. తత్వము అంటే సత్యం అని అర్థం. అంటే లక్షణం, లక్షణాన్ని దాటిన స్థితిలో ఉంటుంది సత్యం. లక్షణాలు ఒక పరిమితమైన వస్తువుకు లక్షణాలు ఉంటాయి. అయితే ఆ సత్యం అనే వస్తువు మీరు ఒకటి గమనించండి జాగ్రత్తగా. ఈ సృష్టిలో ఇంతవరకు అన్టచ్డ్, మార్పు రానటువంటిది, మార్పు లేనటువంటిది, మార్చలేనటువంటిది, ఎవ్వరు కూడా మార్పు తేలేనటువంటిది ఒకే ఒకటి ఉందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ట్రూత్. అదే సత్యం. మీరు చూడండి, కృష్ణతత్వం అనేసరికి రకరకాలుగా చెప్తారు. చెప్పవచ్చు, చెప్తారంటే తప్పని కాదు, చెప్పవచ్చు. ఎందుకనంటే కొన్ని లక్షణాలను ఎప్పుడైతే ఆపాదించావో దానికి అనేక రకాలైన కోణాలు ప్రారంభమవుతాయి. అలాగే రామతత్వము అని చెప్తారు. అంటే రామాయణం, రామాయణానికి కొన్ని వందల వేల కామెంటరీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క దృష్టిని బట్టి వాళ్ళు దాన్ని వివరిస్తూ దర్శిస్తూ వచ్చారు, రకరకాలుగా దర్శిస్తూ వచ్చారు. రామాయణాన్ని తీసుకుంటే చదువుకునే వాళ్ళు ఎలా ఉండాలి అనేది రామాయణంలో తెలుస్తుంది మనకి. అంటే ఒక గురువు దగ్గర శిష్యుడు ఎట్లా ఉండాలి చదువుకునేటప్పుడు. రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి దగ్గర ఎలా ఉన్నారు, ఇలాంటివి మనకు అనేకం కనిపిస్తాయి రామాయణం చూస్తే. అలాగే ఒక ధర్మాన్ని, అంటే మనం ఉద్యోగ ధర్మం, ఒక్కొక్కరికి ఉద్యోగ ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. కుటుంబాన్ని ఎలా చూడాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సక్రమంగా నడుస్తుంది చివరి వరకు. దీన్ని కూడా మనం రామాయణం నుంచి దర్శించవచ్చు. అలాగే ఒకటేమిటి, మానవ జీవితాన్ని సమగ్రంగా, అంటే సంపూర్ణంగా ఎలా నడవాలో చెప్తుంది రామాయణం. అది రామకథ అని మనం చెప్తాం. దాన్నే కొంచెం ముందుకెళ్ళి రామతత్వము అని చెప్తాం. అంతేనా? లేదండి, రాముడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం, రామాయణం అర్థమైతే రాముడి తత్వం తెలుస్తుంది, అది తెలిస్తే మనకి మోక్షం వస్తుంది అని కూడా చెప్తాం. కరెక్ట్. వీటిలో ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్ట్. ఎలా అంటే నీ ఉన్న స్థానాన్ని బట్టి చూస్తున్నావు ఆ సత్యాన్ని. ఎందుకని ఇన్ని రకాలుగా అనిపిస్తుందంటే దాంట్లో సర్వము ఇమిడి ఉంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి పరమరహస్యం. రామతత్వంలో సర్వం కలిసి ఉంది. అంటే మానవ జీవితం, మానవుడు ఎలా జీవించాలి, మానవుడే కాదు, మానవుడితో మానవుల సంబంధాలే కాదు, చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి, అన్నీ కూడా మనకి రామాయణంలో కనిపిస్తాయి. ఎందువల్లంటే ఆ తత్వం పరిపూర్ణమైంది కాబట్టి. బాగుందండి. మరి దీనికి కృష్ణతత్వానికి ఏమిటి భేదం? ఆలోచన వస్తుంది. కృష్ణతత్వానికి రామతత్వానికి భేదం ఉన్నదా? అసలు ఏమీ లేదు. ఎలా అంటే కృష్ణ పరమాత్మని చూస్తే నిజంగా ఒక మనిషి ఎలా బ్రతకాలో చాలా ప్రాక్టికల్గా కనిపిస్తుంది మనకి. ఎలా బ్రతకాలి అంటే సహజంగా మనమే ఉన్నాం. ప్రతి మనిషికి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటాడండి. ప్రతిరోజు కూడా వాడి యొక్క జీవితం నిద్ర లేవటంతో ఆలోచన ప్రారంభమవుతుంది. ఆలోచన ప్రారంభమైందంటే ఇదేం చేస్తుంది? సుఖ దుఃఖాలను పట్టుకొస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలను మనం మాట వరుసకు అంటాం, కానీ సుఖం చాలా కొంచెం ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఎలా గడుస్తుంది, నాకున్న కమిట్మెంట్స్ ఏంటి, నేను వాటిని ఎలా రీచ్ అవ్వాలి, ఒకవేళ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే
నాకన్నా అధికంగా ఉన్నవాడిని నేను ఎలా అధిగమించాలి, కనీసం దాన్ని ఎట్లా చేరాలి, ఈ కంపారిజన్, ఈ కాంపిటీషన్, దిస్ ఈజ్ ఆల్ బిల్డ్ బై అవర్ థాట్ కాదా? ఎవరిని చేస్తున్నారా వేరే వాళ్ళు? రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.